వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైసీపీ వాళ్ళకి ఎవరన్నా కాస్త హితబోధ చేస్తే బాగుంటుందండి. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళ, లేదంటే చదువు తెలిసిన తెలివితేటలు లేని వాళ్ళ, లేదు చదువు తెలివితేటలు రెండూ ఉండి మూర్ఖత్వం ఉన్న వాళ్ళ తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం ఆల్రెడీ చూపించాం కదా, ఫేక్ పోలీసులు. ఆ ఫేక్ పోలీసుల మీద ఇప్పుడు ఒరిజినల్ పోలీసులు కేసు పెట్టడమే వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ధర్నా చేయడానికి అవకాశం వచ్చింది. ఒకసారి ఈ ఫోటోలు చూడండి. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది మగదేహంపై సగదాహం, అర్జున రణశాస్త్రం, గర్జన పిడుగాస్త్రం, సురకత్తుల యుద్ధం, శత్రువు సిద్ధం. ఇది చంద్రగిరిలో పోలీస్ స్టేషన్ ఎదుట హర్షిత్ రెడ్డి గారి భారీ ధర్నా. డిఎస్సి అక్రమాలపై సోమవారం జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది మీద తప్పుడు కేసులు పెట్టడాన్ని, తప్పుడు కేసులు అండర్లైన్ దిస్, నిరసిస్తూ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి ఈరోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. పోలీసుల తీరును ప్రశ్నించిన హర్షిత్ రెడ్డి గారిపై తోపులాట, చొక్కా చిరిగిపోవడంతో పాటు కుడి చేయికి కాలికి గాయం. తప్పుడు కేసులు కొట్టేయాలి, అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు. నా రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోవాలనుంది ఇదన్న తర్వాత. అంటే ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? ఎవడ పడితే ఆడు పోలీస్ డ్రెస్ వేసుకోవడానికి. వాళ్ళని నకిలీ పోలీసులు అంటారు. సినిమాల్లో వేశారు అంటే దానికి కూడా ఉంటుంది ఒకటి, అది సినిమా కల్పితం. అదే పోలీస్ డ్రెస్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళి బెదిరిస్తున్నాను అనుకోండి, తీసుకెళ్ళి బొక్కలు పడేస్తారు. అది తెలీదా? మోహిత్ రెడ్డి తమ్ముడికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అది తెలీదా? పోలీస్ డ్రెస్లు వేసేసి మా ప్రైవేట్ సెక్యూరిటీ అంటే వీళ్ళు పోలీసులో కలిసిపోయి పొద్దున ఏమైనా చేస్తే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడని చేస్తాడు ఇది? ఎన్నోసార్లు చూసాం నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు అని చెప్పని. ఇప్పుడు వీళ్ళు కూడా సెక్యూరిటీ పరంగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నకిలీ పోలీసుల కిందే. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాకీటాకీలు అన్నీ అలాగే ఉన్నాయి, పోలీసులు లిమిటెడ్ చేస్తూ. మరి అరెస్ట్ చేయక ఏం చేస్తారు? కేసులు పెట్టకుండా అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు. ఏ ఉద్యమాన్ని ఆపలేరు? అబద్ధాలు ప్రచారం చేయడానికి ఈ ఉద్యమాలు ఇదని చెప్పి వెళ్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ తీసుకొస్తున్నారు నిరసనలకి, జెండాలు పట్టించుకొని. ఆ మాత్రం తెలియకుండా ఉన్నారా? ఇదే సెక్యూరిటీని పోలీస్ డ్రెస్లు వేసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ పెట్టండి, పోనీ తెలుస్తుంది అప్పుడు. మరి ఇంత జోక్ ఏంటండి? తోపులాట్లో చొక్కా చిరిగిపోవడంతో పాటు కుడి చేయికి కాలికి గాయాలా? ఎవడెళ్ళమన్నాడు అసలు ఆ తోపులాటకి? పోలీస్ స్టేషన్ మీదకి ఎవడెళ్ళమన్నాడు దాడికి? కాకి డ్రెస్ వేసుకుంటే పైకి క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి కాకి డ్రెస్ వేస్తే అరెస్ట్ చేస్తారా? కాకి డ్రెస్ ఎవరెవరు వేసుకుంటారండి? కార్మికులు వేసుకుంటారు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, తర్వాత ఆటో డ్రైవర్లు. పారిశ్రామిక రంగంలో చాలామంది వాడేది కాకి డ్రెస్సే. కానీ పోలీస్ కాకికి చాలా డిఫరెంట్ పవర్ ఉంది కదా. పోలీస్ కాకి డ్రెస్ ఇష్టం వచ్చినట్టు వేసుకుని వెళ్ళడానికి లేదు కదా ఎవడ పడితే వాడు. చెప్పండి, ఒకవేళ అలా ఉంది అంటే అప్పటి నుంచి నేను డీజీపీ ర్యాంక్ వేసుకుని వస్తా. నేనే డీజీపీ అంటే అప్పుడు నిజంగానే డీజీపీ గారు వచ్చి లోపలేస్తారు. సివి ఆనంద్ గారు అసలే కర్రగుట్టల్లో ఉన్నారు. 50 ఏళ్ల తర్వాత నక్సలైట్లు నంచివేసిన తర్వాత కర్రగుట్టలు చూడడానికి వెళ్ళారు అక్కడ డెవలప్మెంట్ కోసం అని. ఆయన డ్రెస్ నేను వేసి కూర్చున్నానంటే అక్కడి నుంచి హుటాహుటిన వచ్చి నువ్వు రారని తీసుకెళ్ళి ఆ కొండలో పడేస్తారు. వీళ్ళని కూడా తీసుకెళ్ళి అలా పడేయాల్సింది, కేసులు పెట్టడం కాకుండా. అప్పుడు తెలిసి వచ్చేది ఇది సినిమాలు కాదరా నాయన ఇష్టం వచ్చినట్టు వేయడానికి, పోలీస్ డ్రెస్ వేసుకోవడానికి అని చెప్పండి ఎవడన్నా వాళ్ళకి. దయచేసి అలా వదిలేయకండి వాళ్ళని. ఏమంటారు? దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.